guys, welcome back to my channel. నా పేరు ప్రవళిక. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో నేను లైఫ్ స్టైల్, ఫ్యాషన్ అండ్ రిలేటెడ్ కాంటెంట్స్ అయితే చేస్తూ ఉంటాను. సో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ టు మై రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్. అండ్ న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మీ అందరికీ చెప్పాను కదా, నేను న్యూమైస్ ఎగ్జిబిషన్కి వెళ్ళి నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నా. సో ఎవరైనా నా న్యూమైస్ ఎగ్జిబిషన్ వ్లాగ్ చూడకపోతే కిందనే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వెంటనే వెళ్ళి అది కూడా చూసేయండి. అండ్ దానికి కంటిన్యూషన్ అయితే ఇదన్నమాట. నేను యాక్చువల్లీ యాజ్ యూ ఆల్ నో, నేను సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాక మేబీ ఎగ్జిబిషన్ అయిపోతుంది అనుకున్నా, బట్ లైక్ ఇట్స్ వాజ్ ఎక్స్టెండెడ్. సో అందుకోసమే ఇంకా 17th వరకు ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఐ వాజ్ వెంట్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ నాకు ఆల్మోస్ట్ ఎంత కవర్ అయిందో నేను అంతగానం చూపించేసా వీడియోలో, లైక్ మై షాపింగ్ అండ్ నేను ఎంతవరకు కవర్ చేయాలనుకున్నా అంతవరకు కవర్ చేసేసిన. ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ కూడా నేను కవర్ చేసా అని అనుకున్న వీడియోలో. సో అది చెక్అవుట్ చేయండి. అండ్ ఈరోజు నేను యాక్చువల్లీ ఏమేమి తీసుకున్నాను అనేది కూడా చూపించేస్తా. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళంగానే లైక్ నేను నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు జస్ట్ నేను ఇయర్ రింగ్స్ కోసం వెళ్ళా. ఎందుకంటే అక్కడ ప్రతిసారి లైక్ మంచి మంచి కలెక్షన్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఆక్సిడైజ్డ్ అయినా లేకపోతే మంచి మెటల్ లేకపోతే గోల్డ్ ఫినిషింగ్, మ్యాట్ ఫినిషింగ్లో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. సో అందుకోసమే నేను ఎక్కువ న్యూమైస్కి వెళ్తూ ఉండే. బట్టలు నాకు అంతేం అనిపించకపోతుండే, బట్ ఈసారి ఏందో డిఫరెంట్గా నాకు చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఆఫ్ బట్టలు కనిపించాయి. అండ్ నాకు నచ్చడం ఈజ్ లైక్ వండర్ అని చెప్పాలన్నమాట అక్కడ. ఎందుకంటే అక్కడ క్లాత్ కానివ్వండి, అవి లేదా మెటీరియల్ లేకపోతే సాఫ్ట్నెస్ అవి. సో ఫస్ట్ ఇక్కడ నేను వెళ్ళగానే ఫస్ట్ తీసుకున్న డ్రెస్ ఇది. ఇట్స్ కాస్టెడ్ మీ అరౌండ్ 500. ఆ బడ్జెట్లో ఇంత మంచి క్లాత్ అండ్ ఇంత మంచి ప్యాటర్న్ అండ్ దట్ టు ట్రెండింగ్ అనమాట. ఇది మోస్ట్లీ ట్రెండింగ్ ఇన్ ఆన్లైన్ అనమాట. అంటే ఇది వచ్చేసి మనకి బనిన్ క్లాత్. ట్రెండింగ్లో ఉందేమో ఫ్రాక్, బట్ ఇది ఏంటంటే 2 పీస్ కుర్తా సెట్ బట్ బటర్ఫ్లై ప్యాటర్న్ అనమాట, విచ్ ఈజ్ లైక్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చినారు. అండ్ ఆ థ్రెడ్డింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారో. అండ్ ఇది వచ్చేసి 2 పీస్ కుర్తా సెట్ లాగా. నా దగ్గర ఆల్రెడీ ఫ్రాక్ ఉంది, బట్ ఇలా 2 పీస్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ దీంట్లో నాకు మెయిన్గా నచ్చింది అయితే దీనికి వచ్చిన ప్యాంట్ అనమాట. అసలు ఎంత మంచిగా ఉందంటే అంత బాగుంది. యాక్చువల్లీ ఇది నా సైజ్ కన్నా 1 సైజ్ ఎక్కువనే. ఎక్కడైనా లైక్ ఇట్లా స్టాల్స్ లైక్ న్యూమైస్లో స్టాల్స్ ఇట్లా పెట్టినప్పుడు ఏంటంటే మనము మన సైజ్ కన్నా ఒక 2 or 3 సైజు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని తక్కువ ఉంటుంది సైజెస్, కొన్ని ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకోసమే నేను నాకన్నా 2 సైజ్ తీసుకున్నా. అండ్ నేను చెప్పిన కదా నాకు దీంట్లో ప్యాంట్ నేను హైలైట్ చేయాలనుకున్నా. సో అందుకోసమే ఇది టాప్ అనేది నాకు పెద్దగా వచ్చింది. సో నేను నీ లెంత్ వరకు కట్ చేయించుకున్నా అనమాట. అండ్ కింద బాటమ్కి అయితే నాకు మంచిగా మళ్ళీ ఎంబ్రాయిడరీతోని బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి, విచ్ ఈజ్ సో క్యూట్. ఎంత మంచిగా అనిపించిందో. అండ్ నాకు ఎందుకో ఈ డ్రెస్కి చాలా హైలైటింగ్ చేయాలనిపించింది బాటమ్ అనేది. సో అందుకోసమే అట్లా నీ లెంత్ వరకు కట్ చేయించుకొని లైక్ పేరప్ చేద్దామని చెప్పేసి మీరు నా నెక్స్ట్ వ్లాగ్స్లో ఆ డ్రెస్ చూస్తారు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి నేను చాలా స్టాల్స్ తిరిగిన తర్వాత నాకు చాలా లైక్ కాటన్స్ అయితే చాలా కలెక్షన్ కనిపించింది. అండ్ ఎందుకో ఈసారి చాలా డ్రెస్సెస్ కలెక్షన్స్ చాలా యూనిక్గా అండ్ స్టైలిష్గా అండ్ ఏదైతే మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయో అలాంటివే మనకి చాలా కనిపించాయి అన్నమాట ఈసారి. అండ్ విచ్ ఈజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్లో దొరికాయి. అంత పెద్దగా లైక్ బార్గెనింగ్ చేయని అవసరం లేదు, విచ్ ఈజ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో నాకు చాలా తక్కువకే దొరికినవన్నమాట. అండ్ కాటన్ కానివ్వండి లేదంటే చికెన్ కర్రీ కానివ్వండి అవన్నీ కూడా చాలా
తక్కువ రేట్స్‌కే రీజనబుల్ ప్రైజెస్‌కే మనకైతే దొరికాయన్నమాట. అండ్ నేను నెక్స్ట్ డే ఇక్కడ తిరుగుతున్నప్పుడు నాకు మంచి కాటన్ కుర్తీ, ఇది కూడా సేమ్ 2 పీసే, విచ్ ఈస్ వెరీ నాకొక మంచి లుక్ ఇచ్చింది. అండ్ మీరు సైజ్ చూస్తే నేను 4XL, అఫ్‌కోర్స్ నాకన్నా 3 టైమ్స్ ఎక్కువ, బట్ దట్స్ ఫైన్. ఎందుకంటే అది కాటన్, షింక్ అవుతుంది, ప్లస్ నేను మళ్ళీ సైడ్కి స్టిచెస్ కూడా వేపించేసుకుంటా అకార్డింగ్ టు మై బాడీ వేర్. సో కాటన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ డబుల్ సైజెస్ తీసుకోవాలి. అంటే మనకన్నా 2 సైజెస్ ఎక్కువ అలా తీసుకుంటే ఇట్స్ ఫీల్ లైక్ కంఫర్ట్. అండ్ నాకు తెలిసి దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ వేర్ లైక్ సమ్మర్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అది కూడా వీ నెక్లో, అండ్ హ్యాండ్స్కి అయితే చిన్న లేస్ ప్రొవైడ్ చేసినారు విచ్ ఈస్ సో క్యూట్ అనమాట. అండ్ హ్యాండ్స్కి ఏదైతే జిగ్జాగ్ మోడల్ ప్యాటర్న్ ఉందో సో అదే మనకి బాటమ్ కూడా ఇచ్చారు, విచ్ ఈస్ లైక్ మంచిగా అనిపించింది. అండ్ కాటన్లో ఇంత ప్యూర్ కాటన్స్లో మనకి లైక్ జస్ట్ 350 అంటే ఇట్స్ వెరీ వర్త్ అనిపించింది. అండ్ యా ప్యాంటు కూడా వెరీ కంఫర్టబుల్గా అండ్ మంచిగా ఉందన్నమాట, లైక్ జిగ్జాగ్ ప్యాటర్న్లో. అండ్ వీ కెన్ పేరప్ విత్ అనదర్ టాప్స్ ఉంటాయి కదా మన దగ్గర, నార్మల్ టాప్స్, సో అట్లా పేరప్ చేసుకోవడానికి కూడా లెగ్గింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లా 2 పీస్ తీసుకున్నప్పుడు మెయిన్లీ ప్యాంట్ అనేది మనకి 2-3 టాప్స్కి వచ్చేలాగా చూసుకోండి, అది మనకు ఒక కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనమాట. సో నేను ఎప్పుడు 2 పీస్ తీసుకున్నా కానీ అలానే చేస్తా, లైక్ ఆ లెగ్గింగ్ అనేది నాకు ఆ ప్యాంట్ అనేది నాకు 2-3 డ్రెస్సెస్ మీదకి వచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి మళ్ళీ ఈ చికెన్ కర్రీ పలాజో దగ్గరికి వెళ్ళాను. నాకు ఎందుకు తెలీదు చికెన్ కర్రీ టాప్స్ కన్నా పలాజోస్ అంటే చాలా ఇష్టం నాకు. నాకు తెలిసి చికెన్ కర్రీ టాప్స్లో నేను అంత ఫ్యాన్ ఏం కాదు, బట్ పలాజోస్ ఇచ్చే కంఫర్టబుల్ అయితే నాకు ఇంకా ఏ ప్యాంట్స్లో కూడా దొరకవు, విచ్ ఈస్ వెరీ కంఫర్టబుల్. లైక్ డైలీ వేర్కైనా కానివ్వండి, లేదంటే లైక్ చికెన్ కర్రీ టాప్ మీదకి ఇలా పలాజో పేరప్ చేయడం కానివ్వండి, విచ్ ఈస్ వెరీ కంఫర్ట్. యాక్చువల్లీ నేను తీసుకున్న అయితే నా దగ్గర ఆల్రెడీ చికెన్ కర్రీ టాప్ ఉంది, సో దాని మీదకి పేరప్ చేద్దామని చెప్పి, బట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ డైలీ అనమాట, విచ్ ఈస్ సో నైస్ అనమాట. అండ్ నాకు ఇట్లా ఏమంటారు ఫీట్ దగ్గర ఇట్లా లూజ్గా ఉండడం నాకు చాలా నచ్చుతుంది. అండ్ కంఫర్ట్ దీంట్లో అయితే చాలా ఇస్తుంది అనమాట, విచ్ దిస్ ఈస్ కాస్టెడ్ మీ అరౌండ్ 350 to 390 or 400 అరౌండ్ దట్, అందులోనే వచ్చింది నాకు. బికాజ్ నేను తీసుకొని చాలా డేస్ అయిపోతుంది, ఐ కెనాట్ రిమెంబర్ ఇట్ సో ప్రాపర్లీ. సో నాకు ఇది జస్ట్ అంతే 350 to 400 మధ్యలో వచ్చింది నాకు. అండ్ టై చేసుకోవడానికి మనకి ఇట్లా డోరీస్ కూడా ఇచ్చినారు, బట్ అది పోయినా పర్లేదు, మనకి ఎలాస్టిక్తోనైతే మంచిగా వచ్చేస్తుంది, విచ్ ఈస్ వెరీ కంఫర్టబుల్ టు వేర్. నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ లైక్ నేను చెప్పినట్టు ఈసారి నాకు క్లాతింగ్ కానివ్వండి, లేదంటే బట్టలు ఏవైతే ఉన్నాయో అవి నాకు బాగా నచ్చాయి. అండ్ సెకండరీ థింగ్ ఏంటి అంటే కార్డ్ సెట్స్ అయితే లిటరల్లీ అమెజాన్, మింత్రా లేదా మీషో ఇవి కూడా దీనికి మించి ఉండే అనిపించింది, అంత బాగా కలెక్షన్ ఉంది ఈసారి నుమైష్లో. ఇట్స్ జస్ట్ ఫర్ 250, 300, 550 అలా ఈ ప్రైజెస్ అంటే అరౌండ్ 250 to 550 మధ్యలోనే మనకైతే ఈ కార్డ్ సెట్స్ అనేటివి దొరికిపోతాయి. లైక్ పార్టీ వేర్, డైలీ వేర్, కాటన్, లైక్ రయాన్ అండ్ ఇలాంటి మెటీరియల్స్తోని మనకి మంచి మంచి లైక్ కార్డ్ సెట్స్ అయితే దొరుకుతున్నాయి, విచ్ నేను తీసుకున్న కార్డ్ సెట్స్ నేను ఆన్లైన్లో చూస్తే ఇట్స్ కాస్టెడ్ మీ అరౌండ్ 999 అనమాట. ఓకే, లైక్ అక్కడ ఉన్న ప్రైస్ ఓకే, బట్ నాకు నుమైష్లో జస్ట్ ఫర్ 350, 400లో వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా?
అదైతే లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చింది. విచ్ ఈజ్ లైక్ పార్టీ వేర్ అవుట్‌ఫిట్ లాగా అనిపించింది. లైక్ ఒక చిన్న చిన్న బర్త్‌డే పార్టీస్‌కి అలా ఇలా వేసుకోవడానికైతే పర్ఫెక్ట్ ఉంటుంది. సో, ఇదే అనమాట. ఇదొచ్చేసి కార్డ్ సెట్. సో, కాలర్ అనేది కూడా మనకు స్టాండర్డ్ కాలర్ ఉంది. నేను ట్రెండ్స్‌లో ఒక కార్డ్ సెట్ తీసుకున్నా. విచ్ ఈస్ లైక్ అరౌండ్ కాస్టెడ్ మీ అరౌండ్ 1299. సో, 1299కి అండ్ ఈ 350, 400కి చాలా డిఫరెంట్ ఉంది. అది నాకు జస్ట్ లైక్ వేసుకున్నాక 3-4 యూజెస్‌కి నాకు అది చినిగిపోతుంది. బట్ ఇట్స్ ఓకే. కానీ ఇది అలా లేదు. విచ్ ఈస్ సో నైస్. అండ్ కాలర్ కూడా చాలా స్టిఫ్‌గా ఉంది. అలా ఉంటే మనం అసలు కాలర్ సెట్ చేసుకోకపోయినా పర్లేదు. అది మనకి ఆల్రెడీ సెట్ అయి ఉండిపోతుంది. ఎన్ని వాషెస్‌కైనా అది అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే చమ్కీ వచ్చింది. అది మీరు కుచ్చుకుంటారని చెప్పేసి లైక్ ఉంటుంది కదా, కుచ్చుకుంటుంది అని చెప్పేసి. బట్ అలా అస్సలకి లేదనమాట. క్లాత్ లోపల ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. బేబీ సాఫ్ట్ లాగా చాలా సాఫ్ట్ మెటీరియల్‌తో ఉంది. అండ్ ముంగట వచ్చేసి మనకి చిన్న లైక్ అవి ఉంటాయి కదా, చిన్న బటన్స్ అయితే ఇచ్చారనమాట. బటన్ టైప్. అది ఓపెన్ చేయడం రాదు, జస్ట్ ఫర్ షో అంతే. అండ్ ఇంకొకటి వెనక ఇట్లా నాడలు కట్టుకోవడానికి ఇచ్చినారు. అది మన బాడీ షేప్ని మంచి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట. అండ్ సేమ్ ప్యాంట్ కూడా అట్లనే ఇచ్చినారు. అండ్ దానికి కూడా మొత్తం చమ్కీ వర్క్ ఉంది. కానీ అది కూడా అస్సలు ఊడిపోదు. విచ్ స్టిచ్ అయి వచ్చిందనమాట. అంటే మిషన్ కుట్టుంటుంది కదా, సో దాని మీద స్టిచ్ అయి వచ్చింది. అది అస్సలకే పోదు. ఎన్నిసార్లు వాషింగ్ మిషన్లో వేసినా ఇట్ విల్ బీ యాజ్ ఇట్ ఈస్ షైనింగ్ అనమాట. అండ్ కింద కూడా నాకు లైక్ ప్రీవియస్ నేను చెప్పినట్టు వెరీ కంఫర్టబుల్గా ఉంది. అండ్ కింద కూడా ఏం కుచ్చుకోదు, ఎందుకంటే సాఫ్ట్ క్లాత్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. సో అండ్ నేను ఇంకా కేరళ వాళ్ళది హల్వాకి కూడా తీసుకున్నా. యాక్చువల్లీ ఐ వాంట్ షో, బట్ అది అయిపోయింది. ఎందుకంటే వీఆర్ లైక్ హల్వా లవర్స్. అండ్ నేను బయట ఎక్కడ ప్రిఫర్ చేయను. ఓన్లీ ఇట్లా నుమాయిస్ ఎగ్జిబిషన్ అట్లా పడ్డప్పుడు మాత్రమే ఐ ప్రిఫర్ హల్వా అట్లాంటివి. సో హల్వా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకుందేమో అంజీర్ కాజు హల్వా తీసుకున్నా, విచ్ ఈస్ వెరీ హెల్దీ ఫర్ అస్. అండ్ సెకండ్ వచ్చేసి నేను లైక్ మామిడి తాండ్రా అంటాం కదా, సో అది తీసుకున్నాను అనమాట. అది కూడా అయిపోయింది. జస్ట్ అలా నార్మల్గా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు జస్ట్ ఫర్ 200కి నాకు నైట్ వేర్ అని చెప్పేసి వాళ్ళు అమ్ముతున్నారు. ఏంటి 200కి నైట్ వేర్ అని చెప్పేసి షాక్ అయ్యా. బట్ అక్కడ క్లాత్ బాగుండదేమో అని అనుకున్నా. బట్ నేను ఆ క్లాత్ని టచ్ చేసినప్పుడు ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. లైక్ మంచి సాఫ్ట్ క్లాత్. అండ్ నేను చూపిస్తున్నది చూడండి, అది నాకు జస్ట్ ఫర్ 200 వచ్చింది. 200కి నైట్ డ్రెస్ అసలు వస్తుందా అనే డౌట్ ఉన్న వాళ్ళు నుమాయిష్కి వెళ్ళండి, పక్కా వచ్చేస్తుంది. సో ఇది లైక్ ఒక మంచి బాడీ హగ్గింగ్ టీ షర్ట్ అండ్ బాడీ హగ్గింగ్ ప్యాంట్. నాకు ఇది నేను వచ్చేసి 3XL to 4XL సైజ్లో తీసుకున్నా. 3XL 4XL అంతే గుర్తులేదు, బట్ నాకన్నా 3 times ఎక్కువనే తీసుకున్నా. విచ్ ఈజ్ లైక్ ఐ నీడ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్. అండ్ ఇది వచ్చేసి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది నాకు. అండ్ నేను ఇది వేసుకున్నా అండ్ ఐ వాజ్ యూజ్డ్ అండ్ వాష్ కూడా చేశాను. ఎక్కడ కూడా నేను ఇట్లా ఓకే దగ్గరకు వచ్చేస్తుందేమో, ఫోల్డింగ్స్ అయిపోతాయేమో అనుకున్నా, కానీ బట్ అస్సలకే కాదు. తీసుకున్నప్పుడు ఎట్లుందో సో వాష్ చేసినాక కూడా అట్లనే ఉంది. అండ్ మిషన్కి వేసినప్పుడు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కూడా ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి పోతాయి అనుకున్నా, బట్ అస్సలకే పోలేదు. ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. విచ్ ఈస్ సో ప్రిటీ అనమాట. నాకు బాగా నచ్చేసింది. ఇట్స్ మంచి ఒక నైట్ వేర్ లాగా. అండ్ నెక్స్ట్ నేను అక్కడ నుమాయిస్లో మెయిన్గా ఈసారి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నాకు ఈసారి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్షన్ ఎందుకో బాగా నచ్చేసింది. ఎప్పుడు లైక్
చార్మినార్, ఢిల్లీది రెడ్ ఫోర్ట్ అట్లాంటివి అనిపిస్తుండే, ఫ్లాగ్ అట్లాంటివి అనిపిస్తుండే. బట్ ఈసారి నాకు చాలా డిఫరెంట్గా ఇట్లాంటి బీర్ కమ్ ఓపెనర్స్ అండ్ షఫ్ అలాంటివి నాకు చాలా ఐటమ్స్ కల్పించినాయి. లైక్ దోశ, వడ, ఇడ్లీ. అండ్ ఈసారి మనకి మ్యాంగో సీజన్ కాబట్టి, లైక్ సమ్మర్ మ్యాంగో సీజన్ కాబట్టి నాకు మ్యాంగోస్, ఫ్రూట్ బాస్కెట్స్, సో అట్లా నాకు చాలా ఐటమ్స్ కనిపించాయి అన్నమాట. మీరు నేను ఎగ్జిబిషన్ వ్లాగ్ చూసుంటే మీ అందరికీ తెలుస్తుంది. నేను ఇది జస్ట్ కాస్టెడ్ మీ అరౌండ్ 150 అనమాట. ఇది మనకి ఏ ఆన్లైన్లో దొరకదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి కదా, సో పర్టికులర్ పేజెస్లో, సో అలానే దొరుకుతున్నాయి. ఇన్ కేస్ మనకి అమెజాన్, మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లా కావాలి అని అనుకుంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ, టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంది. దానికన్నా మనం నుమాయిష్ ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ పడ్డప్పుడు తీసుకోవడమే బెటర్, లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్లలో తీసుకోవడం కూడా బెటరే. సో ఇట్లా బాటిల్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్కి మంచి షోకేస్ పీస్ లాగా పెట్టుకోవచ్చు. దీనికి వెనక నాకైతే మ్యాగ్నెట్ వచ్చింది. సో అట్లా షోకేస్ పీస్ ప్లస్ ఇట్లా ఓపెనర్, లైక్ ఇంట్లో బీర్ తాగే వాళ్ళు ఉన్నా, లేకపోతే కొన్నిసార్లు లైక్ ఏమంటారు కోక్స్ తెచ్చుకుంటాం కదా, సో దానికి కూడా గ్లాస్ కోక్స్ తెచ్చుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇది వచ్చేసి షెఫ్. సో షెఫ్ కూడా సేమ్ డ్రింక్ చేయడము, సో అలాంటివి తీసుకున్నా. సో డ్రింకింగ్ మాక్టైల్స్ అలా తీసుకున్నా. నాకు ఎందుకు ఈసారి కొత్త రకమైన మ్యాగ్నెట్స్ అయితే కనిపించాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, విచ్ ఈజ్ సో ప్రెటీ అండ్ యా ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైజెస్, 150 అరౌండ్ అంటే. సో మంచిగా అనిపించింది. అండ్ షెఫ్ అయితే నాకు జస్ట్ ఫర్ 50 రూపీస్ వచ్చిందనమాట. సో ఈ 2 అయితే నేను తీసుకున్నా అంతే. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ అలా జస్ట్ తిరుగుతుంటే నాకు జస్ట్ 100 రూపీస్కి బ్యాంగిల్స్ అన్నారు. సో అక్కడికి వెళ్తే హ్యాజ్ యూ నో హీజ్ మై లైక్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అని చెప్పి, సో నేను ఆ వ్లాగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో తన దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ టేక్ దిస్, అండ్ ఇది నాకు యాక్చువల్లీ ఒక లెహెంగా ఉంది విచ్ ఐఎమ్ వెయిటింగ్ టు వేర్ దట్. సో ఆ లెహెంగాకి ఇది మ్యాచ్ అయిపోతాయి అని చెప్పేసి ఇలాంటి బ్యాంగిల్స్ అయితే చూస్ చేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ విత్ స్టోన్స్ అనమాట. సో నా దగ్గర ఉన్నది ఒక లెహెంగా ఉంది. సో ఆ లెహెంగా నేను వేసుకోవడానికి ఈగర్లీ వెయిటింగ్. ఐ విల్ వేర్ ఇట్ హ్యాస్ సూన్. సో త్వరలో మీరు ఆ లెహెంగాలో చూస్తారనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది, అది ఎప్పుడెప్పుడు వేసుకోవాలని ఉంది. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లైక్ మంచి అకేషన్ లైక్ ఫంక్షన్ ఆర్ ఫెస్టివల్ కోసం. అండ్ ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ అండ్ అలా తీసుకున్నా. సో నేను మెయిన్లీ వచ్చింది దేనికంటే హ్యాజ్ యూ నో ఇయర్ రింగ్స్ కోసం అని చెప్పి, కానీ ఇయర్ రింగ్స్ తప్ప ఈసారి నేను అన్నీ తీసుకున్నా. అండ్ ఈ చైన్స్ నాకు చార్మినార్ వెళ్ళినా, కోటికి వెళ్ళినా నాకు 100 రూపీస్ ఫర్ పీస్. బట్ ఇక్కడ నేను ఎగ్జిబిషన్ ఎండ్ అయ్యే టైంకి వెళ్ళాను కాబట్టి మేబీ నాకు అంత తక్కువకి వచ్చిందా, లేకపోతే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు అదే ప్రైస్కి ఇచ్చారో ఏందో తెలియదు. కానీ నాకు ఇది జస్ట్ త్రీ చైన్స్ కూడా నాకు అరౌండ్ 100 రూపీస్ పడ్డది, విచ్ ఈజ్ వెరీ లైక్ ఎంత తక్కువ కన్నా అంత తక్కువకి వచ్చింది. నేను వచ్చేసి ఫస్ట్ యూనికార్న్, నెక్స్ట్ ఒకటి డైమండ్ పర్ల్తో తీసుకున్నా, అండ్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్, అండ్ నెక్స్ట్ ఒక రెక్టాంగిల్ షేప్లో మధ్యలో ఒక డైమండ్తో వస్తుంది. దట్ ఈస్ ఆల్సో లుక్ సో ప్రిటీ అనమాట. సో అందుకే అది కూడా తీసుకున్నా. ఇది నాకు జస్ట్ 3 కలిపి నాకు అరౌండ్ 100 రూపీస్ పడింది అంతే, విచ్ ఈజ్ వెరీ కామన్ రేట్ అనిపించింది. అండ్ ఇది మనము 3 లేయర్స్ లాగా కూడా, ఒక్క చైన్లోనే 3 లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే వీ కెన్ వేర్ ఇట్ హ్యాజ్ ఎ సింగిల్గా కూడా. నేను మీ అందరికి కూడా అట్లా 3 లేయర్స్గా కూడా పేర్ చేసి చూపిస్తా ఇన్ కమింగ్ వ్లాగ్స్లో. అండ్ ఒక్కొక్కటి కూడా పేరు చేయొచ్చు. ఇట్స్ లుక్ సో ప్రెటీ అనమాట. సో
మెయిన్‌లీ వచ్చింది నుమాయిష్‌కి ఇయర్ రింగ్స్ కోసమే కాబట్టి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చూసా. ఎందుకో ఈసారి నాకు ఇయర్ రింగ్స్‌లో అంత పెద్ద కలెక్షన్ ఏం నచ్చలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా నా దగ్గరుంది. బట్ అయినా సరే మళ్ళీ నేను ఆక్సిడైజ్ కొంటూనే ఉంటా. అది కూడా బుట్టలు కొంటూనే ఉంటా అనమాట. ఇన్ కేస్ మీ ఎవరికైనా జ్యువెలరీ కలెక్షన్ అంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్‌వి చూడాలనుకుంటే నాకు కమెంట్స్ చేయండి. ఐ విల్ షో యూ గైస్. అసలు ఎన్ని కమ్మలు అంటే అన్ని కమ్మలు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఆక్సిడైజ్లోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఎందుకో ఈ జుమ్కాస్ చాలా ప్రిటీ అనిపించినాయి. సో అందుకే తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి పర్ల్తోని జ్యువెలరీ అనమాట. విచ్ ఈజ్ ఆల్సో లైక్ కింద బూట వచ్చేసింది. ఆ కింద బూట తీసేసి కూడా మనము ఓన్లీ హుప్స్ ఉంటాయి కదా, సో అలా కూడా పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే వెస్ట్రన్ వేర్కి హుప్స్ పెట్టేసుకొని సంథింగ్ టాప్ 2 పీస్కి కానివ్వండి, కొన్ని డ్రెస్సెస్కి అలా బుట్టాస్తో పెట్టుకోవచ్చు. అండ్ నేను బయటికి వచ్చాక ఈసారి నాకు బాగా నచ్చింది ఈ బెడ్ ల్యాంప్స్ అనమాట. నాకు ఈ బెడ్ ల్యాంప్స్ చూసినప్పుడు చాలా బాగా నచ్చాయి. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్లో కూడా ఉండే. నాకు ఎందుకో ఇది బాగా నచ్చిందంటే లైట్ కానివ్వండి, లేకపోతే ఆ వెలుతురు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. అంటే మంచిగా వచ్చింది. ఇది వచ్చేసి కలర్ సంథింగ్ లైక్ బ్లూ ఆ షేడ్లో ఉంది. అండ్ ప్లగ్గింగ్తోనైతే నడుస్తుంది కాబట్టి. అండ్ ఇది మనము ఇన్ కేస్ ఎల్ఈడి లైట్స్ పోతే మనము బయట పెట్టించుకోవచ్చు. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇట్స్ ఆల్సో వర్త్. నాకు ఇది జస్ట్ కాస్టెడ్ మీ అరౌండ్ 100 రూపీస్. బట్ నేను నుమాయిష్ లైక్ 17th ఎండింగ్ రోజు కూడా నేను వెళ్ళాను. అప్పుడు నాకు ఈ ల్యాంప్స్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్కి 2, అంటే 50 రూపీస్కి ఒకటి. బట్ దట్స్ ఫైన్, మనం ఓకేలే అనుకున్నా ఇంకా. ఎందుకంటే అప్పుడు కూడా నేను ఏం తీసుకోలేదు. సో నేను ఈసారి నుమాయిష్కి నేను 2 times విజిట్ చేసా. ఒకసారేమో Feb 15th రోజు నాన్న ఇంకా నేను వెళ్ళాము. అండ్ నెక్స్ట్ Feb 17th రోజు నేను, అత్తయ్య అండ్ పెద్ద మమ్మీ, అక్క అండ్ 2 చిన్న పిల్లలతోని, సో అలా లైక్ ఫ్యామిలీతోనైతే వెళ్ళానమాట. సో అప్పుడు నాకు లాస్ట్ డేట్ కన్నా నేను వెళ్ళిన రోజే నాకు ప్రైజెస్ అనేటివి చాలా తక్కువ అనిపించినాయి. ఎందుకంటే లైక్ లాస్ట్ డే రోజు కూడా నాకు బయట తక్కువ అనిపించాయి. బట్ లోపల లైక్ 700, 500. అండ్ నేను తీసుకున్న బటర్ఫ్లై డ్రెస్ నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, సో నాకు అది నేను తీసుకున్నప్పుడు 500 ఉండే. లాస్ట్ ఎండింగ్ డే ఆఫ్ 17th అయితే నాకు అది 700కి కనిపించింది. ఐ వాజ్ లైక్ ఓకే, మనం తీసుకుందే చాలా తక్కువ కానీ. బట్ అక్కడ లైక్ కొంచెం ఎక్కువనే రేట్స్ పెట్టేసి మళ్ళీ తగ్గించినట్టు బోర్డ్స్ అయితే పెట్టేస్తారు. బట్ నాకు బయట తక్కువ అనిపించినాయి అనమాట. అండ్ నెక్స్ట్ నేనైతే లైక్ బయటనే ఎక్కువ చూస్తుండే ఏమైనా తీసుకుందాము అన్నట్టు, లైక్ హోమ్ డెకార్స్ అట్లా. సో అప్పుడు నాకు ఇది దొరికింది అనమాట. ఇది నాకు అంటే లైక్ ఆల్రెడీ ఇంటికి ఒకటి ఉంటుంది సైడ్స్కి, కానీ ఇట్లా డోర్కి పైన వేయడానికి ఇట్లా లేకుండే అనమాట. సో అందుకే ఓకే, ఇట్స్ లుక్ సో ప్రిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మెయిన్గా కలశం వచ్చింది. సో ఇంటికి కలశం అండ్ అవన్నీ కూడా లైక్ ఒక మంచి పాజిటివ్ థింగ్స్ కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇది నేను యాక్చువల్లీ నాకు తను చెప్పిన రేట్ వచ్చేసి 500. బట్ లిటరలీ తను నాకు ఎంతకి ఇచ్చారు తెలుసా, జస్ట్ 100 రూపీస్కి ఇచ్చారనమాట. సో అఫ్కోర్స్ వీ క్యాన్ బార్గెన్ అవుట్ సైడ్, మనకు ఎంత కావాలంటే అంత బార్గెనింగ్ చేయొచ్చు. నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను ఏం తీసుకోలేదు, జస్ట్ ఇది ఒక్కటే తీసుకున్నా. ఎందుకంటే టైం పాస్కే వెళ్ళాను నేను అంతే, లైక్ ఒక ఫ్యామిలీ కలుస్తాం కదా అన్నట్టు. అంతగా షాపింగ్ చేయాలని చెప్పేసి నాకు ఏం ఇంట్రెస్ట్ రాలేదు. అండ్ ఆ క్రౌడ్ ఉండడం వల్ల నాకు ఎందుకో ఇప్పుడు నాకు క్రౌడ్ ఉంటే అసలు పడట్లేదు. సో ఆ క్రౌడ్ వలన ఏందో నాకు అసలు అవ్వలేదన్నమాట షాపింగ్కి. సో ఓన్లీ బయటికి వచ్చినాక ఇది ఒక్కటే తీసుకున్నాను. అండ్ దట్టు నాకు ఇది చాలా తక్కువకి వచ్చింది, ఫర్ 100 రూపీసే కాబట్టి ఇంకా తీసుకున్నా. అండ్ మెయిన్ డోర్స్కి వేయడానికి, లేకపోతే ఏమైనా పూజలు చేసినప్పుడు డెకార్ చేస్తాం కదా పూజలకి స్పెషల్గా, సో అప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అది ఒక్కటైతే తీసుకున్నాను. సో నేను ఏమేమి తీసుకున్నా అనేది టోటల్గా నేను కవర్ చేసేసిన, లైక్ నేను ఏం తీసుకున్నా ఏంటిది అని చెప్పేసి విత్ ప్రైజింగ్తో. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.